congratulate you. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం. బాబా సాహెబు బాట మరువోద్దు నా ఈ బిడ్డ. అమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. వాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. అంబావాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఆదివాసీలు 90% దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అంబేద్కర్ని తలుచుకునే రోజు ఉన్నారు. కానీ అంబేద్కర్ 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 స్వర్గానికి ఆ పేరు తలుచుకునే వాళ్ళు దేవుని పేరు తలుచుకునే స్వర్గానికి పోతారు. అదే ఎవరు ఇష్టం వాళ్ళు మేము కాలం తెలియదు, స్వర్గానికి వెళ్ళే వాళ్ళు మంచిదే కాలం తెలియదు. కానీ మేమేమంటున్నామంటే అంబేద్కర్ అంబేద్కర్ బ్యాడ్ ఆ పేరు తలుచుకొని మేము స్వర్గానికి వచ్చినాం. స్వర్గం అంటే ఏంటి? లేని స్వర్గాన్ని మేము చూడలేదు. స్వర్గం ఒకటే. ఈ రోజు జీవితానికి హక్కు ఇచ్చిండు, తాగడానికి నీళ్ళు ఇచ్చిండు, చదువుకోవడానికి విద్య ఇచ్చిండు. ప్రతి నువ్వు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే నీకు ఎడ్యుకేషన్ లో ఏ క్వాలిటీస్ కావాలో అది ఒక ఆర్టికల్ గా నీకు రూపొందించిండు. ఒక కూలీగా ఉంటే ఆ కూలీగా నీకు ఎంతో ఇబ్బంది అయితే దానికి ఒక ఆర్టికల్ ఉంది. నువ్వు ఒక వికలాంగులు అయితే వికలాంగుకి ఏ విధంగా ఉండాలనేది ఒక ఆర్టికల్ ఉంది. నీకు ఒక సమస్య వస్తే ఆ సమస్యకి పరిష్కారమైన అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ప్రతి ఒక్కటి ఆర్టికల్ రూపంలో ఆయన పొందుపరచడం జరిగింది. స్వేచ్ఛ, హక్కు, సమానత్వం, లౌకికత్వం, స్వభావం అనే కాన్స్టిట్యూషన్ లో ప్రియాంబుల్స్ ఉంటాయి. దాన్ని మేము ఎందుకు అంత గర్వంగా ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నాం అంటే ఈ రోజు ఇట్లా మేము ముందుకు వచ్చి ఈ విధంగా మాట్లాడిపోతే ఈ నినాదాన్ని ఇక్కడనే ఆపేసి ముందు తరాలకి ఏం చెప్పగలుగుతాం అనేది మేము ఆలోచిస్తున్నాం. అంబేద్కర్ అనేది ఒక నేమ్కే మాత్రమే కాదు, ఆయన ఒక బ్రాండ్కే మాత్రమే ఇట్లా యూజ్ చేసుకోవడం అనేది కాదు. ఆయన ఉన్నందువల్లనే మేము ఇక్కడ ఉన్నాం, మనం అందరం ఈ దేశంలో జీవించగలుగుతున్నాం. వాళ్ళు ఆ రోజు స్వతంత్ర పోరాటంలో ఎంతో మాదిరి పోరాటం చేశారు. కానీ అంతకంటే ముందే స్వతంత్ర పోరాటం జరుగుతున్నా కంటే ముందే అంబేద్కర్ 35 డిగ్రీలు పూర్తి చేసుకొని ఇండియాకి ఒక కాన్స్టిట్యూషన్ చూపించింది. ఆ పోరాటం కోసం మహనీయులు ఎందరో పోరాటం చేస్తుంటే అంబేద్కర్ ఇంకో మాట, ఒకవేళ స్వాతంత్రం వస్తే నా ప్రజలు ఏమవుతారు, వాళ్ళకి ఎటువంటి హక్కులు కావాలి అని ఆయన ఆ ప్రశ్నకి వెళ్ళి ఎన్నో విద్యాలయాలు లండన్, అమెరికా, జర్మనీ, జపాన్ ప్రతి దేశంలో ఉన్న కాన్స్టిట్యూషన్ ని ఆయన రీసెర్చ్ చేసింది. చదివి 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 తన శక్తిలో ఉన్న ప్రతి రక్తం బొట్టు చెమటలో కాలించిన ఏకైక మహనీయుడు అంబేద్కర్.
ఆ మహనీయుడు ఈ రోజు మన కళ్ళ ముందు లేకపోయినా కానీ ఆయన పేరు చెప్పుకొని ప్రతి తింటున్న ఈరోజు సన్న బియ్యం ఇస్తుంది అంటున్నా, అది ఎవరు కాదు అంబేద్కర్. ఆ రోజు రాసి పెట్టిపోయిన ఆ సన్న బియ్యం అవి ఇవి ఏందైనా ఈ రోజు సంక్షేమ పథకాలు వస్తున్నాయంటే ఆ రోజు ఆర్టికల్స్ లో ఉన్నాయి కాబట్టి మీకు సంక్షేమ పథకాల రూపంలో ప్రతి రాజకీయ నాయకులు మీకు ఆ సలహాలు ఆ సంక్షేమ పథకాలు ఎక్కి ముందుకు తీసుకెళ్తున్నారు. అంబేద్కర్ అనేది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. పదంగా ఒక మనం పండుగలు చేస్తాం, ఒక దసరా నేషనల్ లెవెల్ గా, సంక్రాంతి ఇట్లా మంచి మంచి నేషనల్ లెవెల్ పండుగలు చేసినప్పుడు అంబేద్కర్ జయంతి ఇట్లా ఒక నేషనల్ లెవెల్ లో చేసి మన గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు వచ్చి నైట్తో ఒక పెద్ద సభని ఏర్పాటు చేసుకొని ఆయన రాసిన ఎన్నో మంచి మంచి విషయాల గురించి ప్రతి ఒక్కరు చెప్తుంటే ఆయన ఏం చేసి అనేది ఇట్లా అందరికీ తెలుస్తుంది. కొందరు మాట్లాడడం వల్ల కొందరికే మాత్రమే తెలుస్తుంది. అందరూ వచ్చి అందరూ ఉంటేనే అన్ని విషయాలు తెలుస్తాయి. ఈ చిన్న విషయంలో నేను చిన్న కవిత రాసుకున్నా, అది ఇక్కడితో చెప్పి ముగించేస్తాను. కాలాన్ని చీల్చేసి జ్ఞానాన్ని అందించిన ఏకైక వ్యక్తి అంబేద్కర్. మనువాద గుండెల్లో అగ్ని లావాహై నిలిచిన ఏకైక వ్యక్తి అంబేద్కర్. నిజం వైపు నడిపించే మా దేవుడు అయిన పూలపాట వేసిన దేవుడు అంబేద్కర్. బానిసత్వానికి సంఖ్యలు వేసిన రోజు ఆ సంఖ్యలను తీసి స్వేచ్ఛ గాలిని ఇచ్చిన దేవుడు అంబేద్కర్. ఇంతతో నా చిన్న ఉపాధి ముగిస్తున్నాను. జై భీమ్. అందరికీ 134వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకి శుభాకాంక్షలు. మీరు వచ్చినందుకు అంబేద్కర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం, చాలా ఉంది అసలు. ఇప్పటికీ ఇండియాలో ప్రపంచంలోనే పెద్ద లైబ్రరీ లండన్లో ఉంది. అందులో కొన్ని లక్షల బుక్కులు ఉన్నాయి. అది చదివిన వాళ్ళలో ప్రపంచంలో ముగ్గురు. అది ఇండియా నుంచి వన్ అండ్ ఓన్లీ అంబేద్కర్. అదొక్కటి చాలదా? అంత ఓపిక. వాళ్ళు 14 మంది సంతానం, 14వ సంతానమే అంబేద్కర్. 13 మంది మిగతా వాళ్ళలో 9 మంది చచ్చిపోయిండ్రు, ఒక్క 4 మిగిలిండ్రు. అంబేద్కర్ తను అప్పటికే వాళ్ళ నాన్న ఏది మన బ్రిటిష్ కాలంలో సుబేదార్, అక్కడనో సుబేదార్గా వాళ్ళు రిచ్ గానే బతికిరు ఆ టైంలోనే. కానీ ఏం చేశారు, ఒక మహార్ అనే కులంలో ఉంటున్నందుకు ఒక అవమానం జరిగింది ఆయన చిన్నప్పటి నుంచి. వాళ్ళ ఆయన అప్పటికే ఎంప్లాయ్, ఆ బతకలేరా, లగ్జరీగా బతకొచ్చు. మన చిన్నప్పటి నాన్న ఎంప్లాయ్ ఉంటేనే హ్యాపీగా బతికేస్తాం, పక్కన గురించి కూడా ఆలోచించారు. ఏం అవసరం వచ్చింది ఆయనకు? నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే రమాబాయి అంబేద్కర్ ఆమె పిడికలు కొట్టుకుని ఆమె వచ్చిన డబ్బులతో ఆమె ఇంట్లో ఉన్న పిల్లలకి ఆమె సమకూర్చుకునేది డబ్బులతోటి. అంబేద్కర్కి డబ్బు అవసరం వచ్చింది. ఆ టైంలో రమాబాయి నాకు డబ్బులు కావాలి, ఏం చేశాను, నువ్వు నాకు మనీ ఆర్డర్ చేయంటే పంపి అని. లేదండి ఇక్కడ అసలు పిల్లలే తినడానికి కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితి, మీకు డబ్బులు పంపిస్తే పిల్లల ఆరోగ్యం ఎట్లా అంటే, నువ్వు మన పిల్లల గురించి ఆలోచిస్తున్నా కానీ ఇలాంటి చాలా మంది పిల్లలు దేశంలో చాలా మంది ఉన్నారు, ఆ డబ్బులు నువ్వు పంపించేశాను. అయిన తర్వాత కూడా అంబేద్కర్ కొడుకు చనిపోయింది. అంటే ఇంత అవస్థ ఎందుకు వచ్చింది? పక్కోడి గురించి కూడా ఆలోచించాం. మన పిల్లలే, మనము నా కొడుకు కావాలి, నా కొడుకు ఈ స్థాయిలో ఉండాలని తప్ప పక్కోళ్ళ గురించి ఆలోచించాం. కానీ దేశంలో ఉన్న ప్రతి పౌరుని గురించి ఆలోచించాం. ఆస్తి హక్కు ఈ రోజుల్లో ప్రాపర్టీలు కూడా మనం వారసత్వంగా వచ్చే ప్రాపర్టీలు అనుభవిస్తున్నామంటే అది మొత్తం తీసుకొచ్చింది ప్రాపర్టీ రైట్స్. ఓకే, ఆస్తి హక్కు, జీవించే హక్కు. నిజం గట్టిగా మాట్లాడాలంటే ఆ రోజు మూతికి ముంత వెనక తాటాకులు కట్టి మన అడుగుజాడల్ని కూడా కనీసం వెనుక మనం నడుస్తున్న అడుగుజాడలు కూడా వెనుక ఈ కులమోని ఇక్కడ ఉండొద్దు అన్న ఉద్దేశంతో వెనక తాటాకులు కట్టి అవి వెనుకొస్తే తూడ్చుకుంటూ వచ్చినాయి. అంత దుర్మార్గమైన పరిస్థితి నుంచి బయటకు వచ్చిండు అంబేద్కర్. అలాంటి ఆ విధంగా చైతన్యం తీసుకొచ్చింది కాబట్టి ఈ రోజు మనం స్వేచ్ఛగా ఉంటున్నాము, గద్దరు బట్టలు వేసుకుంటున్నాం, హ్యాపీగా తిరుగుతున్నాం, ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నాం. ఆ రైట్స్ ఎవరు ఇచ్చాడు? అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇచ్చాడు. మనకు ఒక ముసాయిదా కమిటీ ఏర్పడి దానికి అంబేద్కర్ అధ్యక్షతను వచ్చిందంటే ఆయనకు ఎంత నాలెడ్జ్ ఉంటుంది అసలు. ఇప్పటి కొన్ని 100 డిగ్రీలు, అసలు ఆ డిగ్రీలు కూడా అప్పట్లోనే 1937లోనే భారత్లో చదివింది. గాంధీ కన్నా బిఫోరే చదివింది ఆయన, ఏది లాయర్గా. గాంధీ తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ వీళ్ళంతా లాయర్లే. బట్ అయినా కానీ వీళ్ళకన్నా ముందు దేశంలోనే మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి మన అంబేద్కర్. న్యాయశాఖ మంత్రి, రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త అంటే కుల నిర్మూలన, ఈ కులము ఇలా పలాని కులమాడు, ఈ కులమాడు అని చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండొద్దు, అందరం సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ విధంగా మన రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన అంబేద్కర్ గురించి మనం ఎంత 2 గంటలు 3 గంటలు చెప్పుకునేది కాదు. ఇప్పటికీ లండన్లో సపరేట్ ఒక ఎగ్జిబిషనే పెట్టిండ్రు ఆయన కోసం, అంబేద్కర్ కోసం. కానీ ఇంత గొప్పగా మనం చెప్పుకోవట్లేదు, కానీ చాలా ఉన్నారు, చాలా గొప్ప వ్యక్తిత్వం, ఆయన పర్సనాలిటీ చాలా చాలా ఎక్స్ట్రాడినరీ. ఇంత చేసుకుంటున్నాం మన ఆయన. అట్లీస్ట్ ఆయనకున్న ఆశయాల్లో అట్లీస్ట్ ఒక 2% మనము ఇంప్లిమెంట్ చేయగలిగితే మాత్రం మనము ఒక స్థాయికి, ఒక పొజిషన్కి వెళ్ళొచ్చు. ఒకటే చెప్తున్నా, ఈ రోజుల్లో ఎవరైనా ఏదైనా చేయగలడు అంటే ఒక యువతనే చేస్తూ. ఒక యువత అనుకుంటే ఏమైనా చేయొచ్చు, నలుగురు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, నలుగురు ఇన్స్పైర్ చేయొచ్చు. ఓకేనా? నేను ఒక లైన్ అయితే చెప్తా, సింహాలు వాటి చరిత్ర అవి రాసుకోకపోతే వేటగాడు చెప్పిందే చరిత్ర అయితే.
సింహము వేటగాని భయపెట్టిస్తాడా, వేటగాడి సింహాన్ని భయపెట్టిస్తాడా? సింహము దాని పవర్ చూపించాలి ఎవరిని వేటగానికి. అదే కానీ సింహం నా పవర్ నాకు తెలియదు అని అనిగిపోయింది అనుకో, అప్పుడు వేటగాడు ఏమంటాడు, నేనే చంపి పడేసిన, అడు ఏం చేసి ఉండడు, దానికి ఏదో రోగం వచ్చినా ఇది నేనే పొడిచి పడేసిన అంటాడు. కాబట్టి సింహం వాటి చరిత్ర నాకు రాసుకోకపోతే ఎవడో వేటగాడు రాసిన అదే చరిత్ర అవుతుంది. అందుకోసం నేను ఒకటి అంటున్నాను, ప్రతి మనిషి కళ ఉండాలి. మన కళ కోసం మనం కష్టపడితే ఇంకెవడో కన్నా కళ కోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక విజన్ ఉండాలి, ఏమిటికి వచ్చిన అందరూ చెయ్యాలి. ఎందుకంటే ఏదో ఒక ఇన్స్పైర్ గా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా చెప్పడం జరిగింది. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జయంతిని ఉద్దేశించి రైచూరు శ్రీనివాస్ గారు మాట్లాడుతుందని కోరుతాను. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి, అమ్మలకు అక్కలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు. సమయం ఆసనమైంది కాబట్టి 2 నిమిషాలు క్లుప్తంగా ముగిస్తాను. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. అంబేద్కర్ అనే పేరు మాత్రమే కాదు, భారతదేశానికి ఒక దిక్సూచి, ఒక శక్తి లాంటి వాడు. ఎందుకంటే ఈరోజు మనము చదువుకోని వాళ్ళు కూడా ఈ విగ్రహాన్ని చూస్తే అనిపిస్తుంది, అంటే ఏదో గొప్ప వ్యక్తి అందుకే పేర్లు పెట్టింటారు, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టింటారు అనే వ్యక్తులు కూడా చదువుకొని మన తల్లిదండ్రులు కూడా అర్థమవుతుంటుంది. కానీ క్లుప్తంగా అర్థం కావాలంటే కూడా మనం చదువుకున్న వ్యక్తులు కూడా పాఠ్య పుస్తకాల్లో మనం చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఎంత కష్టపడి ఒక వ్యక్తి గురించి, రాజ్యాంగాన్ని అవపోషణ చేసిన వ్యక్తి గురించి మనము డిగ్రీలో పట్టాల్లో పొందేటప్పుడు కూడా మనం చదివే ఉంటాం. కానీ అలాంటి వ్యక్తిని సమాజంలోకి తీసుకెళ్లాలంటే చదువుకున్న వ్యక్తులే ముందుకు రావాలి. ఎందుకయ్యా అంటే ఈరోజు నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏమని ఆలోచిస్తారంటే, నా కొడుకు బాగుపడాలి, నా కొడుకు అలాంటి పరిస్థితిలో ఉండకుండా సమాజంలో పేరు సంపాదించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాంటి కోరుకునే తల్లిదండ్రులకి మార్గం ఏదయ్యా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ఎందుకయ్యా అంటే నిరుపేద వ్యక్తి కూడా తన తల్లిదండ్రులు స్కూళ్ళకి నాలుగు పోయి కూడా 10 రూపాయలు సంపాదించే వ్యక్తి కూడా తన కొడుకు చదువుకున్న తర్వాత కలెక్టర్లు అవుతారు. ఈ రోజు మనం చూస్తాం మిత్రులారా, ప్రతి గ్రామంలో మారుమూల పల్లెల్లో కూడా కలెక్టర్లుగా నియమించబడి పేపర్లకు ఎక్కుతారు. వాళ్ళ ఇంటర్వ్యూలు అంటే వాళ్ళ సమీక్ష సమావేశాల్లో వాళ్ళు చెప్తుంటారు, మాకు ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని. ఎందుకయ్యా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద గొప్పైన వ్యక్తులు కాదు, చదువుకున్న వ్యక్తులు కూడా కాదు. కేవలం వాళ్ళు ఏ విధంగా ముందుకు వచ్చిందంటే చదువుకున్న చదువు, ఆ చదువు ద్వారా ముందుకు వచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ఆర్టికల్స్, వాటి ద్వారా వచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారంగా వాళ్ళకు జాబులు సంపాదించారు. అందుకే వాళ్ళకు గుండెల్లో పెట్టుకుంటారు. ఈ రోజు ప్రతి గ్రామంలో దేవుడు ఉంటాడు, దేవాలయాలు ఉంటాయి. కానీ అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం అయితేనేమి, ప్రభుత్వ కార్యాలయం అయితేనేమి ఖచ్చితంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం లేకుండా, ఫోటో లేకుండా ఉండదుతున్నారు. సాక్షాత్ ప్రధానమంత్రి కార్యాలయం అయితేనేమి, ముఖ్యమంత్రి కార్యాలయం అయితేనేమి, కలెక్టర్ కార్యాలయం అయితేనేమి, మన గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూడా వారి ఫోటోలు ఉంటాయి. ఎందుకు అంటే వారు లేకుంటే మాత్రం అది ప్రభుత్వ కార్యాలయం కాదు, వారు లేకుంటే మాత్రం అది ప్రభుత్వ కార్యాలయమే కాదనే ఉద్దేశంతో కూడా రాజ్యాంగం నిర్మించినటువంటి మహానీయులు. అలాంటి వ్యక్తులను మనం గౌరవించాలి, వారి ఆశయ సాధనాన్ని ముందుకు తీసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాకు అవకాశం పిల్లలకు నమస్కారం చేస్తూ జై భీమ్, కొనసాగిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిద్దాం, కొనసాగిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిద్దాం. జై భీమ్, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు హఠాత్తుగా 134వ జయంతి అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాలు, అనేక కారణాల చేత కొద్దిగా ఆలస్యం అయ్యింది కూడా. సో అందరికీ క్షమించాలని కోరుతూ, సో వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను. సో ఈరోజు 134వ జయంతి అంటే దాదాపు ఆయన 134 సంవత్సరాల నుంచి ఒక చరిత్ర రాసుకుంటూ మనం వస్తుంది. ఈరోజు 134వ జయంతి అంటే మనం ఒక 34 నిమిషాలు మాట్లాడుకొని, ఒక 34 నిమిషాలు మాట్లాడుకొని ఒక 100 ఏళ్ళ ఆలోచన మనం చేసుకోవాలనేదే ఆయన ఆశయం. సో ఇలాంటి కార్యక్రమాలు, అలాంటి పెద్దవాళ్ళ ఆశయాలు, అలాంటి ఆలోచనలు ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న దేశ పరిస్థితులను బట్టి ఆలోచన మార్చుకొని వివిధ రూపాల్లో కానీ రాజకీయ పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా ఏ విషయాన్నైనా అంచనా తీసుకొని అలాంటి ఆలోచనలు తీసుకొని ముందుకెళ్లాలని, ఆయన స్ఫూర్తిని తీసుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు ఈ మారుమూల గ్రామంలో, ఒక చిన్న గ్రామంలో మనం అంబేద్కర్ జయంతి చేయాలి, ప్రపంచ దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ జయంతి చేస్తున్నప్పుడు గ్రామాల్లో కూడా అంబేద్కర్ జయంతి చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకొని, ఒక అలవాటుగా పెట్టుకొని, ఒక అట్టహాసంగా చేసుకోవడం కాకుండా ఒక గొప్పగా చేసుకునే ఆలోచనలు ముందు రావాలని కోరుకుంటున్నాం. సో అంబేద్కర్ గురించి మాట్లాడుకునే తత్వంలో ఆయన ప్రధానంగా మనకిచ్చిన ఆయుధం ఒక ఓటు. అదేవిధంగా ఓటు, చదువుకునే అవకాశం, జీవించే హక్కు. ప్రపంచంలో మీరు చూస్తే
దాదాపు ప్రపంచంలో 200 పైన దేశాలు ఉంటాయి. కానీ ఏ దేశంలో కూడా ఇంత స్వేచ్ఛగా బతికే అవకాశాలు ఎక్కడ ఉండవు. పోస్ట్ పెడితే కేసులు, ప్రభుత్వానికి అనుకూలంగా కటింగ్ చేసుకోకపోయినా కేసులు, ఒక మాట్లాడకపోయినా డ్రెస్సింగ్ విచిత్రంగా చేసుకున్న కేసులు, అసలు మాట్లాడాలంటే ప్రశ్నించాలంటే కేసులు. చైనా లాంటి దేశంలో, అదేవిధంగా పాకిస్తాన్ లాంటి దేశంలో, పాకిస్తాన్ ఇప్పటికీ మొత్తం ముస్లింలు ఉన్నా కూడా ఇంత స్వేచ్ఛగా బతికే అవకాశాలు వాళ్ళకి లేవు. శ్రీలంక అనే దేశంలో రెండు మాతృభాషలు ఉంటాయి, ఒకటి సినాలీస్, ఒకటి తమిళీస్. కానీ ఈ రెండు భాషల పట్ల అక్కడ ఉన్న ప్రేమతో ఇప్పటికీ వాళ్ళు దాదాపు సంవత్సరాల నుంచి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూనే బతుకుతున్నారు. కానీ ఇంత స్వేచ్ఛగా ఇప్పుడు మనలాంటి దేశంలో ఇంత స్వేచ్ఛగా మనం బతుకుతున్నామంటే దానికి ఏకైక కారణం, ఒకటే ఒక కారణం, అంబేద్కర్ ద్వారా వచ్చిన కాన్స్టిట్యూషన్. సో ఈ విషయాన్ని అందరూ గుర్తు చేసుకొని ఇలాంటి అవకాశం మనకు అంబేద్కర్ ఇవ్వడం వల్ల మనలాంటి యువకులకు కానీ, పెద్దలకు కానీ, పిల్లలకు కానీ, మహిళలకు కానీ అందరికీ కూడా ఎలాంటి అవకాశాలు మనకు ఈరోజు ఉన్నాయి. ఈరోజు ప్రతి విషయాన్ని బట్టి వాడు చక్క చేయలేదు, వీడి చక్క చేయలేదు అనే దాన్ని బట్టి మనం చాలా మాట్లాడతాం. కానీ మనం చేసే పని మనం చేయకుండా పక్కలోనే అనే తత్వం ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచన ధోరణి మార్చుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ ఏ రోజు కూడా వాడు చేయలేదనో, నేను ఎందుకు చేయాలని ఎప్పుడు అనుకోలేదు. తను బాధపడ్డాడని తెలిసి తనలాంటి వాళ్ళు ఎవరు కూడా బాధపడకూడదని దాదాపు 2 సంవత్సరాల 11 నెలలు కష్టపడి ఒక కాన్స్టిట్యూషన్ రాయగలిగింది. ఎవరితో అంటే అప్పుడున్న ప్రముఖ ఆర్థికవేత్తలు కానీ, సామాజికవేత్తలు కానీ అందరినీ కలుపుకొని రాజ్యాంగం రచించడం జరిగింది. సో అలాంటి రాజ్యాంగం ప్రపంచ దేశంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్కి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల ఒక జ్ఞానోదయాన్ని, ఒక జ్ఞాన మార్గం వైపు ముందుకు తీసుకెళ్లాలనేదే ఈ యొక్క కార్యక్రమాల ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు సామాజిక పరంగా మాట్లాడుకుంటే మందకృష్ణ మాదిగ అందరికీ తెలిసిన సుపరిచితులే. సో ఆయన దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం ఎస్సీ వర్గీకరణ అనే అంశం మీద ఉద్యమం స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమం అవసరం ఏంది, ఆవశ్యకత ఏందనేది అందరికీ ఒక నిమిషంలో చెప్పదలుచు. ఒక మాదిగ కులంలో అనేక ఎస్సీ కులాల్లో అనేక ఉపకులాలు ఉంటాయి. ఉపకులాల్లో కూడా మళ్ళీ ఒక జాతిలో ఒక వివక్షత అనేది ఉంది. సో ఇలాంటి వివక్షతను ఉన్న దళిత వర్గాల్లోనే ఆ వివక్షను రూపుమార్పి అవకాశాలు పెంపొందించాలి. ఎవరైతే అణగారిన వారు ఉన్నారో ఆ కేటగిరైజేషన్ కోసము అతను ఎన్నో 30 ఏళ్ల పాటు పోరాడి ఈరోజు సాధించడం జరిగింది. ఆయనకందరూ కూడా చప్పట్లతో శుభాకాంక్షలు తెలపాలి. సో అవకాశాల కోసము ప్రభుత్వాలు కానీ ఏ విషయాలైనా కూడా సామాజిక పరంగా ఆలోచన చేసి ముందుకెళ్తాయని, ఈ విధంగా మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలకు, మాకు సహకరించిన పెద్దలకు, మాకు ఆర్థికంగా సహకరించిన వాళ్ళకు పెద్దలకు, అదేవిధంగా వచ్చిన యువకులకు, వచ్చిన మామగారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన దేశంలో పేదల బ్రతుకులు అంటే ఆ కాలంలో అస్పృశ్యతకు, అంటరానితనానికి గురైనటువంటి పేదలు నా బిడ్డలు అని చెప్పి భావించిన అంబేద్కర్ నా బిడ్డలకి జరుగుతున్న అవమానాలు తొలగించాలంటే తాను నిజంగా ఒక సూర్యులాగా వెలిగిండు. ఏ విధంగా తాను కష్టపడి 24 గంటలు చదివి తన పట్టుదల కృషితో ఈరోజు దేశంలో, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా తన బొమ్మ దగ్గర ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నిల్చొని ఉండి ఈరోజు జయంతి కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే తన గొప్పతనం మనం తెలుసుకోవాలి. అంటే ఈరోజు భారతదేశం మొత్తము తన వైపు చూస్తుంది. తనకి ఎప్పుడో గౌరవం వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుత మనము అంటే మన కోసం ఎన్నో సేవలు, త్యాగాలు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తను రాసినటువంటి రాజ్యాంగము ఈరోజు పేదల బ్రతుకులకి వెలుగునిస్తుంది. కాబట్టి రాజ్యాంగం వర్ధిల్లాలని చెప్పి ఈరోజు మన దేశంలో, గ్రామంలో, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా యువత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందరికి రావాలని కోరుతా ఉన్నాం. కాబట్టి రాజ్యాంగం ఉంటేనే మనం ఉంటాము. ఒకటి గుడ్డి గుర్తు, రాజ్యాంగం ఉండాలి, మనం ఉంటాం. రాజ్యాంగం లేకపోతే మళ్ళీ మనం మునుపటి కాలం లాగానే మనుధర్మ శాస్త్రం అలా వెళ్తుంది మనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు మన దేశం స్వాతంత్రం వచ్చింది, అందరు త్యాగాలు చేసిండ్రు, అన్నీ అయిపోయినాయి. మనం ఇప్పుడు కత్తులు పట్టుకొని యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనది ఒకటి న్యాయం కోసము, ధర్మం కోసము ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే తత్వము కోరుకోవాలి. ప్రశ్నించే తత్వము ప్రతి ఒక్కరు రావాలి. ప్రశ్నించేటట్టు ప్రతి ఒక్కరు ప్రయాణం చేయాలని కోరుతా ఉన్నా. నేను ముఖ్యంగా యువత ముందరికి రావాలని నా ఉద్దేశము. కాబట్టి
ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వాలు కానీ సెంట్రల్ ప్రభుత్వం రాష్ట్ర ఏ ప్రభుత్వాలైనా ఎన్ని వచ్చినా కూడా పార్టీ జెండాలు మారుతున్నాయి కానీ పేదల బ్రతుకులు మారతలేవు అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఆలోచన చేయండి. మన భారతదేశంలో ప్రతి ఒక్క ఎన్నో జెండాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ పేదల బ్రతుకులు ఏడా ఉన్నాయి? రేషన్ కార్డు బియ్యం దగ్గర ఉన్నాయి. అవునా కదా? నిజం చెప్పండి. మన బ్రతుకులు రేషన్ కార్డు బియ్యం దగ్గర ఉన్నవి. మనం ఏడ కొట్లాడుతున్నాం? రేషన్ కార్డు బియ్యం దగ్గర కొట్లాడుతున్నాం. మనం ఇదేనా కొట్లాడేది? దేశంలో ఏం జరుగుతుంది అసలు? దేశం ఏమైతుంది? ఏం ఆగమైతుందా? ఏమైతుంది? ఈ రోజు యువత మొత్తము సెల్ ఫోన్లకు అంకితం అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు, వాట్సాప్లు ప్రతి ఒక్కరికి అంటే సోషల్ మీడియా మనకు కూడా అవసరమే, కానీ ఎక్కువ టైం దానికి కేటాయించకూడదని నేను కోరుతా ఉన్నాను. యువత ముఖ్యంగా వాటి వల్ల చెడు ఎంతో మంచి కూడా అంతే ఉంది. దాంట్లో మంచితనం ఉంది, చెడుతనం ఉంది. కాబట్టి చెడును పక్కకు పెట్టి మంచితనంగా ఆలోచన చేయాలి. ఇంతవరకు గతంలో మనం ఏం చేసామనేది కాకుండా ఇప్పుడు మనం ఆదర్శంగా ఉంటున్నామా లేదా? పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి పెద్ద పెద్దలని స్మరించుకుంటూ మనము ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం. ఇంకొకటి ముఖ్యంగా మనము ఒకటి ఇప్పటి వరకు మనము మన కాలనీ వల్ల మనము ఎస్సీలో మాదిగ వల్లము ఇప్పటి వరకు జయంతులు చేస్తున్నాం. వేరే కులాలు ఉంటే నేను క్షమించాలి, తప్పుగా అనుకోవద్దు. ఫస్ట్ ఆలోచన అంబేద్కర్ జయంతి చేద్దామంటే మనకే వస్తుంది. ఇంకొక గుడ్డి గుర్తు ఏం చెప్పాలన్నా, ప్రతి గ్రామంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ఒక మహిళల పైన జరిగిన సంఘటన కానీ ఒక ఏదైనా అన్యాయం జరుగుతుందంటే ఏదైనా ఒక అభివృద్ధికి సంబంధించిన సమస్యల పైన కానీ ప్రతి ఒక్కటి కూడా దళితులే ముందర ఉండి కొట్లాడుతున్నారు అనేది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను అందరూ చూస్తున్నా, చదువు ఉన్నా చదువు లేకపోయినా అనవంతు కొట్లాడి ఈరోజు నేను ఇప్పటి కూడా గ్రామంలో చూస్తున్నాం కదా, చదువు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్య పైన మనమే ముందుండి కొట్లాడుతున్నాం. స్పృహ ఎవరికి ఉంది? ఈరోజు దళితులకు ఉందని నేను చెప్తున్నా. ఈరోజు దళితులకు స్పృహ ఉండి కొట్లాడుతున్నాం మనం. ఎగ్జాంపుల్ చెప్పునా, ఈరోజు ఇంతగానో మనం జయంతులు చేస్తున్నాం కదా, ప్రతి జయంతి చేసినా చేయకున్నా ఒకటి అహంకారంతోన ఒక కులం ఈ రోజు మనం ఎస్సీలుగా అనుకున్నప్పుడు మనకన్నా ఒక హైయెస్ట్ కులము ఎవడో బీసీ అంటే బోయడో ఈయడో కుమ్మరుడో ఎవరో ఒకరు వాళ్ళు ఏమనుకుంటారంటే మాకన్నా ఈ మాదిగోడియాలు తక్కువ కులం రా నాయన అని అనుకుంటున్నటువంటి యాదవులు కానీ మన కుమారులు కానీ ఎవరైనా వాల్మీకులు కానీ ప్రతి ఎవరైనా కూడా అంటే ఇక్కడ ఒక రాష్ట్రంలో ఒక విధంగా ఉందన్నమాట. మన దగ్గర ఏమనుకుంటున్నారంటే ఏనమ్మ వాళ్ళకన్నా మాది వాళ్ళకన్నా మేము ఎక్కువ కులం రా నాది అని అహంకారంతో ఉంటారు కదా. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, వాళ్ళు నిజంగా అంటే ఒక 500 రూపాయలు తీసుకొని కర్ణాటక పోండి. మీరు ఒక 500 రూపాయలు తీసుకొని కర్ణాటక పోతే మీదేందనేది అక్కడ తెలుస్తుంది. మేము ఎస్సీలము, మీరు బీసీలుగా ఉండొచ్చు, మీరు అనుకోవచ్చు ఎస్సీలు మాకన్నా తక్కువ నాయన, నువ్వు కర్ణాటక పోతే తెలుస్తుంది. ఆడ మీరు ఎస్సీలు కాదు మాకన్నా తక్కువ ఎస్టీలుగా మీరు ఆడ ఉండరు. ఇది వాస్తవం. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒకలాగా ఉందన్నమాట. ఇంకా వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు మనకన్నా ఎక్కువ కులం వల్లే, వాళ్ళు కూడా తమిళనాడులో కూడా చూసుకుంటే అక్కడ కూడా మనకన్నా తక్కువమే ఉన్నాం. అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో అంటే అప్పుడు ఏం చేసిందంటే ఒక డబ్బున్నోళ్ళని ఒక విధంగా అంటే హైయెస్ట్ ఓసీలుగా వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళు అనే విధంగా వాళ్ళని ముందర పెట్టడం జరిగింది. వాళ్ళకన్నా తక్కువ కులము వెనుకబడిన తరగతులు అని చెప్పి బీసీలను పెట్టడం జరిగింది. వాళ్ళకన్నా బీసీ అంటే అస్పృశ్యతకు అంటరాంతనానికి అవమానాలకు గురైన నాయన ఈ కొడుకులు అని చెప్పి మనల్ని తక్కువ కేసు అని చెప్పి మనల్ని తక్కువ పెట్టింది. అంతే, ఆడ ఏం లేదు. ఇప్పుడున్నది భారతదేశంలో డబ్బున్నోడు డబ్బు లేనోడు ఈ రెండే ఉండేది. ఒకటి కులం లేదు, మతం లేదు, ఇవన్నీ ఏం లేవు. కాబట్టి మనము సమాజంలో సామాజిక న్యాయం కోసము పోరాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం కొట్లాడుకొని మనం మాట్లాడుకొని ఏదో విధంగా చేసుకొని మన మధ్యలో మనం సమస్యలు పెట్టుకొని ఈ రోజు అంబేద్కర్ జయంతి చేస్తున్నాము. మరోసారి వర్ధంతున్నా జయంతులున్నా ఏదైనా ఉండని మనం ఊర్లో ఈడ కాదు అందరినీ ఊర్లో ఐక్యమత్యంగా అందరు ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మన అందరు ప్రతి ఒక్కరు కలిసి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పటి నుంచి అందరం కలిసికట్టుగా ఉందాము. కుల మతం ఏది లేదు. అడ్డుకోవడాలు రెండే ఉంటాయి భారతదేశంలో, డబ్బు ఉన్నోడు డబ్బు లేని. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి యువతకు మేము ముఖ్యంగా చెప్పేది. కాబట్టి దానికి తగ్గట్టు మనం కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు అభివృద్ధిలో ఉండాలని ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వాళ్ళు అందరి అంబేద్కర్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాము. అదేవిధంగా ఈ అంబేద్కర్ జయంతి 134వ జయంతి ఉద్దేశించి మన మాజీ ఎంపీటీసీ మన గ్రామ మాజీ సర్పంచులు పెద్దలు వెంకటరెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. 4వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమం ఎవరైతే చేస్తారో వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనమంతా కలిసిమెలిసి ఉండాలి. కలిసి ఉంటేనే కలదు సుఖం అనేది మనకు మామూలు మూటైన అడిగిన వాళ్ళు చెప్తారు. ఈ భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మన గ్రామంలో ఉన్న చదువుకున్నారు పిల్లలు, వాళ్ళు రోజు బుక్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళకి బాగా నాలెడ్జ్ వచ్చింది. మీకు నిజంగా చెప్తా, ఒక 30 సంవత్సరాల కిందట
నాకు అప్పటికి డిగ్రీ అయిపోయింది. అప్పట్లో ఊర్లో కొత్తగా వచ్చిన నేను కూడా మీలానే. అప్పుడు రామచంద్రరావు సర్పంచ్, శివలింగయ్య ఉప సర్పంచ్. నేను చదువుకున్నానని పిలుస్తుంది ఇట్లే మాట్లాడినట్టు. ఆ రోజు ఎంత సంతోషం ఉందో ఇప్పుడు మీరు కూడా వచ్చి వేదిక మీద ఒక దేశం గురించి, ఒక వ్యక్తి గురించి, ఒక భావి తరాల గురించి, గతంలో ఏం జరిగిందని మీకు ఒక అవగాహన వచ్చిందంటే దాన్ని ఎక్కడి నుంచి వచ్చిందని మనం చదువుకుంటే కానీ రాదు. కాబట్టి ఈ చదువుకోవడానికి కూడా అవకాశం కల్పించినటువంటి భారతదేశంలో ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బిఆర్ అంబేద్కర్ గారు. అసలు బిఆర్ అంబేద్కర్ గురించి ఇప్పుడు మీరు చెప్పారు కదా, గంటల తరబడి చెప్పారు, ఒక రోజు పడుతుంది ఆయన గురించి చెప్పాలంటే. ఈ భారతదేశాన్ని స్వాతంత్రానికి బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ 200 సంవత్సరాల పరిపాలన సమయంలో అసలు మన జీవన విధానం లేదు, మన జీవించాలి ఎట్లా తెలియదు, మనకు బట్టలు లేవు, కూడు లేదు, అసలు మనకు ఏమీ లేదు. మనం ఒక నిరాశ్రయులం. రాజ్యాధికారంలో రాజు అక్కడ పరిపాలిస్తే మనమంతా సామాజిక, అప్పుడు రెడ్డి లేడు, నా కోమటి లేదు, నా బ్రాహ్మణుడు లేడు, ఎవరు లేడు. రాజు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతి కింద మనమంతా, వాళ్ళు పంటలు పండించుకొని మనతో కూలి పని చేయించుకొని వాళ్ళంత అన్నం పెడితే జీవించిన పరిస్థితులు ఆ రోజు మనం. స్వాతంత్ర్యం కోసం దేశంలో ఉన్న ఎంతో మంది మహనీయులు వాళ్ళ ఆ రోజు స్వాతంత్ర్యం కోసం బలైనరు, జైలుకు పోయినరు. వాళ్ళ స్వాతంత్ర్యం తీసుకురావడం వల్లనే మనకు ఈ భారతదేశంలో మనం ఈ ప్రజానికమంతా ఈరోజు స్వేచ్ఛగా బతుకుతా ఉన్నాం. బ్రిటిష్ వారి పరిపాలన జరుగుతూ ఉన్నది భారతదేశంలో. అయినా మన తెలంగాణ, ఉమ్మడి ఈ కర్ణాటక ఒక నైజాం ప్రభుత్వంలో మనం పరిపాలన చేసినాం. నైజాంలో మన పైన ఎలాంటి దాడులు జరిగినాయంటే మన తాతలు చెప్తుంది. మనకు మొఘల్ సామ్రాజ్యం ఉండాలి. సమాజంలో ఏం జరుగుతుంది, సమాజం మనమేం చేస్తున్నాం, సమాజం మనకేమిస్తున్నది, మనం అంటే ప్రభుత్వం ఏమి ఇస్తలేదంటాం. ప్రభుత్వం అన్ని సమస్యలు ఇస్తుంది, మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు రిజర్వేషన్ పెట్టిండు, చదువుకున్నారు చాలా మంది. మన ఊళ్ళో ఉన్నారు, ఒక డాక్టర్ అయినా, ఇంకో ఇంజనీర్ అయినా, ఇంకో సాఫ్ట్వేర్ అయినా, హాస్టల్ ఉన్నారు, కష్టపడి చదవాలి. మనకు 1వ సంవత్సరం నుంచి 25 సంవత్సరాల దాకా మనం చదువుకోవాలి. ఆ తదనంతరం మనకు ఉద్యోగం రాలేదన్నప్పుడు సామాజిక సేవ చేయొచ్చు, ఇంకో విధమైన రాజకీయంలో ఎదగొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనం సమాజం కోసం కొద్దిగా గొప్ప మన వంతు ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ఉద్యోగం తెలియజేస్తూ జై హింద్, జై భీమ్. కొనసాగిద్దాం 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 కొనసాగిద్దాం. ఉన్నటువంటి యువకులు ల్యాండ్ గానే సక్సెస్ఫుల్ చేసినందుకు, అదేవిధంగా మన గ్రామంలో పెద్దలు, యువకులు అందరూ కూడా అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చదువుకున్నందుకు ఏదో ఒకటి మనం మన కుటుంబానికి మనం సహాయపడినట్టు ఉండాలి. అది కూలి పని చేస్తాం అనుకోవడానికి కాదు, చదువుకున్నాం కాబట్టి చదువుకున్నంత పని చేసుకోవాలి. ఇప్పుడు నేను కూడా పోయి మీలాగా సేల కూలి పని చేస్తే ఏముంటుంది? ఇప్పుడు నాయన తిప్పుకున్న కూలి చేసి నేను కూడా మీ తిప్పులతో పడిపోయి కూలి చేసి దానికి ఏం చదువుకున్నందుకు ఏం లాభం? ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఈరోజు అనిపిస్తుంది 10,000 జీతం అంటే మనకు బాగా అనిపిస్తుంది. ఒక 10 ఏళ్ళ తర్వాత 50,000 నేను అట్లా చదువుకొని వచ్చిన, నాకు యూనివర్సిటీ లాస్ట్ వచ్చింది. ఇదో హైదరాబాద్ హైకోర్టులో పెద్ద అడ్వకేట్ అయింది. మన ఆయన ఏం చేసిన వ్యవసాయం ఉంది, టీచర్ జాబ్ వస్తే ఊర్లో ఉంటారని తీసుకుంటే మీరు కూడా చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. నారాయణ ఇంత మంచిగా చెప్తారంటే మీకు కొద్దిగా అవగాహన చెప్తారు కదా. ఇప్పుడు మా తల్లిదండ్రులు మేము ఎట్లా వ్యవసాయం మునిగిపోయినాం. మీరు వద్దు, మేము మంచి జాబులు చేసుకుంటే చదువుకోండి, ఏడో పోయినా కొద్దిగా అక్కడ ఎప్పుడు కాదు. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా. నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా. కారణాలు